లో కోల్పోయిన స్వపరిపాలనను, సొంతింట్లో పరాయి బతుకు వెల్లదీస్తున్న యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి నీళ్లు, నిధులు, నియామకాలను అందుకోనీకుండా అడ్డుపడుతున్న సైంధవులను ఎదిరించి తెలంగాణ విముక్తి కోసం ఉద్యమాన్ని నడిపించిన కారణ జన్ముడు కేసీఆర్ చేబూనిన పాశుపతాస్త్రం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు. దీక్షా దివస్ నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ పోరాట చరిత్రను దీక్షా దివస్ కు ముందు, దీక్షా దివస్ కు వెనక అని చెప్పుకోవచ్చు. అసలు తెలంగాణ అంటేనే నరనరాన పోరాటం నిండిన జాతి. కాకతీయ రుద్రమైన, కొమరం భీమైన ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించిన ధీరులే శాతవాహనులు, అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు సైతం సాయుధ రైతాంగ పోరాటాలతో ఈ మట్టిలో కలిసిపోయిన వారే. యావత్ భారతావనిలో ప్రత్యేక హంగులున్న ప్రాంతం హైదరాబాద్ పై కన్నేసి, తెలుగు అనే ముసుగేసి పెద్ద మనుషుల పేరుతో 1956లో మొదలైన వలస దోపిడీ పాలనపై సింహనాదమై గర్జించింది తెలంగాణ. చరిత్రలో కనీవిని ఎరుగని నాటి సాయుధ రైతాంగ పోరాట పటిమతో నిన్నటి వలస పాలకులను అంతమొందించిన తీరును చూసింది తెలంగాణ. has betrayed the people of Telangana in protest of the non-compliance of the promise made by the UPA government. జై తెలంగాణ, జై తెలంగాణ. నాడు బ్రిటిష్ వలస పాలకుల సంకెళ్లను అహింస అనే ఆయుధంతో తెంచిన గాంధీజీ స్ఫూర్తిగా నల్ల పోరాట వీరుడు నెల్సన్ మండేలా అనుసరించిన తీరుగా 2001లోనే కేసీఆర్ పిడికిలిలో జై తెలంగాణ అంటూ స్వరాష్ట్రం కోసం గులాబీ జెండా ఈ మలిదశ ఉద్యమం పురుడు పోసుకుంది. స్వరాష్ట్రం కోసం యావత్ జాతిని ఏకం చెయ్యడానికి అలుపెరుగని పోరాట పంథాకు బీజం వేసింది. 2001 మొదలు నవంబర్ 29 దీక్షా దివస్ వరకు తెలంగాణ గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ పార్లమెంట్లో అన్ని పక్షాలను ఏకతాటిపై తెస్తూ ప్రతి ఒక్కరిలో స్వరాష్ట్ర కాంక్ష రగిలిస్తూ సాగిన ఈ ప్రయాణం సుదీర్ఘమైనది. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని 2009 నవంబర్ 29న కేసీఆర్ తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష వలస పాలకులను కూకటి వేళ్లతో పెకిలించింది. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న ఆత్మత్యాగ నినాదం వలస పాలకుల గుండెల్లో ఫిరంగి నాదమై నినదించింది. స్వరాష్ట్రవాదం, తెలంగాణ నినాదం 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో మారుమోగింది. ఇదే ఢిల్లీ మెడలు వంచి డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన చేయించింది. ఎన్నో అడ్డంకులను ఎదిరించి పట్టువదలని సంకల్పంతో కేసీఆర్ సాగించిన అలుపెరుగని పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర అవతరణ. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర అవతరణ. కేసీఆర్ గారి పరిపాలనలో 2014 మొదలు 2023 వరకు తెలంగాణకు స్వర్ణయుగాన్ని తెచ్చింది. స్వరాష్ట్రంలో, స్వపరిపాలనలో మొదలైన సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1గా నిలిపింది. నెర్రెలు పారిన నేలల్లోకి గోదావరి కృష్ణమ్మలను, కాళేశ్వర పాలమూరు రంగారెడ్డి నీళ్లతో మళ్లించింది. అన్నమో రామచంద్ర అన్న ఆకలి కడుపులన్నీ నింపి అన్నపూర్ణలా మార్చింది. ఐటీ, ఫార్మా రంగాలలో హైదరాబాదును ప్రపంచ ముఖ చిత్రంగా మార్చి అన్ని రంగాల్లోనూ అచ్చరు పొందేలా అభివృద్ధిని అందుకుంది. 2000 పింఛను మొదలు పసిబిడ్డలకు కేసీఆర్ కిట్స్, ఉచిత విద్యతో పాటు గురుకులాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ఉచిత బియ్యం, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ,
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా ఆపన్నులకు ఎన్నో సంక్షేమ పథకాలను సాదరంగా అందించిన పునాది ఆనాటి దీక్షా దివస్. నవంబర్ 29న కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం. దీక్షా దివస్ ప్రపంచ పోరాట చరిత్రల్లోని మకుటాయమానం. దీక్షా దివస్ ఒకే ఒక్కడుగా ప్రాణత్యాగానికి సిద్ధమై జాతి అస్తిత్వాన్ని నిలిపిన సుమధుర ఘట్టం. దీక్షా దివస్ కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నవంబర్ 29 దీక్షా దివస్ శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. షేర్ లేమని చెప్పండి. షేర్స్